తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో పలు అంశాలపై చర్చిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లు, రోడ్ల విస్తరణ, RRR ప్రారంభోత్సవం వంటి అంశాలపై చర్చిస్తున్నారు. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం. మరోవైపు సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజహరుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగం అధికారితో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. పలు అంశాలపై చర్చ కొనసాగుతోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం సెక్రటేరియట్ లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. గతంలో ప్రారంభమైన స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు, అదేవిధంగా సుప్రీంకోర్టు న్యాయస్థానాలు బ్రేక్ వేశాయి. ఈ నేపథ్యంలోనే మరొకసారి స్థానిక సంస్థల నిర్వహణ సాధ్యమవుతుందా లేదా అనే అంశానికి సంబంధించి ఈ రోజు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. ముందుగా కేబినెట్ సమావేశం ప్రారంభమైన అనంతరం సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఆ మృతుల కుటుంబాలకు దాదాపు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మంత్రి అజహరుద్దీన్ దాన్ని లీడ్ చేయాలని చెప్పేసి కూడా కేబినెట్ తీర్మానించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి అజహరుద్దీన్ తో పాటుగా మరికొద్ది మంది మైనార్టీ వెల్ఫేర్ కి సంబంధించిన అధికారులు సౌదీకి వెళ్లి అక్కడ అంత్యక్రియల కార్యక్రమాలను చూడాలని చెప్పేసి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లోనే మంత్రి అజహరుద్దీన్ సౌదీకి బయలుదేరి వెళ్ళనున్నారు. అయితే ఇక్కడ మృతుల కుటుంబాలకు సంబంధించి ఒక్కో కుటుంబం నుంచి 2 వ్యక్తుల చొప్పున సౌదీకి తీసుకువెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. అందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నవంబర్ 24వ తేదీన రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. అందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, రిజర్వేషన్లు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయానికి సంబంధించి కూడా హైకోర్టుకు ఆ నివేదిక అందజేస్తారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది 50% రిజర్వేషన్లకు లోబడి తాము ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి అయితే స్పష్టం చేశారు. అయితే ఇందులో బీసీలకు సంబంధించి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి దాన్ని పార్టీ పరంగా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు జరిగే కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీటితో పాటుగా కొత్తగా విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నారు. వాటికి అయ్యే నిర్మాణానికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చు కావచ్చు, వాటికి సంబంధించిన నిధుల సమీకరణకు సంబంధించి కూడా ఈ రోజు చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సమస్య కొంత అధిగమించినప్పటికీ కూడా భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా కొత్త విద్యుత్ ప్లాంట్లను, అదేవిధంగా సౌర విద్యుత్ ను ఉపయోగించుకునే విధంగా కూడా ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాకుండా నిల్వ సామర్థ్యం ఉంచే విధంగా, అంటే ప్రస్తుతం బ్యాటరీలకు సంబంధించి బ్యాటరీ వాహనాలు ఎక్కువగా రాష్ట్రంలో తిరగడం వల్ల కాలుష్యం ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి డీజిల్, పెట్రోల్ వెహికల్లను తగ్గించి ఎలక్ట్రానిక్ వెహికల్స్ లను ఎక్కువగా ప్రమోట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. కాబట్టి ఈ వెహికల్స్ కోసం కొత్తగా ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు వాటికి అయ్యే ఖర్చు ఏదైతే ఉందో అది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఆ నిధుల సమీకరణ అనేది జరగాల్సి ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. అంతేకాకుండా RRR కు సంబంధించి ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్ లోని RRR ఏదైతే ఉందో రీజనల్ రింగ్ రోడ్డు, దానికి సంబంధించి 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఉత్తర దక్షిణ భాగాలకు విభజించారు. అందులో ఉత్తర భాగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పన్నులను ప్రారంభించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాబట్టి అందులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల షేర్ ఏదైతే ఉందో దాని మీద చర్చించేందుకు కొద్ది రోజుల్లోనే ఒక బృందం ఢిల్లీకి వెళ్లి
కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చ జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి. వాటి మీద కూడా ప్రస్తుతం కేబినెట్ లో చర్చిస్తున్నారు. అదే కాకుండా ఇటీవల ప్రముఖ కవి గాయకుడు అందశ్రీ మరణించారు. ఆయనకు ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వారి ఇంట్లో అందశ్రీ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ మేరకు కవి గాయకుడు అందశ్రీ కొడుక్కి ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఈ అంశాలతో పాటు పలు ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి కూడా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో తుమ్మిడిహెట్టి దగ్గర ఒక బ్యారేజ్ నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి అయ్యే ఖర్చులు, అదే విధంగా డిపిఆర్, వాటన్నిటికీ సంబంధించి కూడా చర్చించే అవకాశాలు